ఓం శాంతి. భక్తి మార్గంలో సుఖము శాంతిని పొందటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కానీ ఈ సుఖము శాంతి రెండిటికి మూలం ఏంటో తెలుసుకోలేకపోయారు. జ్ఞాన మార్గంలో బాబా మనకు తెలియజేశారు, సుఖం కావాలన్నా శాంతి అనుభూతిని చేసుకోవాలన్నా రెండిటికి మూలం పవిత్రత. పవిత్రత సుఖశాంతులకు జనని అని. పవిత్రత లేదు అంటే సుఖము శాంతి కూడా లోపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇదే అంటారు. భగవద్గీతలో కూడా పవిత్రంగా ఉండండి అని చెప్పటానికి బాబా ఆదేశం ఇస్తూ ఆర్డినెన్స్ పాస్ చేస్తూ కామం మహాశత్రువు, దీనిని జయించండి అన్నారు. ఈరోజటి మురళిలో దాని విషయాలే బాబా వినిపించారు. ది 7th డిసెంబర్ మురళి. मीठे बच्चे, दिल वाला बाप आया है, तुम बच्चों की दिल लेने, इसीलिए साफ दिल बनो. మధురమైన పిల్లలు, హృదయరాముడైన బాబా వచ్చారు పిల్లల హృదయాన్ని తీసుకోవటానికి. కావున స్వచ్ఛ హృదయులుగా కండి. క్లీన్ హార్ట్ అంటారు. హృదయం కలిగిన బాబా వచ్చారు, వారు పిల్లల హృదయాన్ని తీసుకోవటానికి. కావున మీ హృదయాన్ని క్లీన్గా స్వచ్ఛంగా చేసుకోండి. ప్రశ్న: सत्ययुगी पद का मदार मुख्य किस बात पर है? సత్యయుగి పదవికి ఆధారము ముఖ్యంగా ఏ విషయం పైన ఉంది? జవాబు: పవిత్రత. సత్యుగంలో ఉన్నత పదవిని పొందాలి అంటే పవిత్రత కావాలి. ముఖ్య है ही पवित्रता. सेंटर पर जो आते हैं उनको समझाना है, अगर पवित्र नहीं बनेंगे तो नॉलेज बुद्धि में ठहर नहीं सकती. సెంటర్కి ఎవరైతే వస్తారో వారికి అర్థం చేయించాలి, ఒకవేళ మీరు పవిత్రంగా ఉండకపోతే ఈ జ్ఞానం మీ బుద్ధిలో నిలవదు. योग सीखते सीखते अगर पतित बन गए तो सब मिट्टी में मिल जाएगा. యోగం నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఒకవేళ పతితంగా అవుతే మొత్తం అంతా మట్టిలో కలిసిపోతుంది. అగర్ कोई पवित्र नहीं रह सकते तो भले क्लास में ना आए, परवाह नहीं करनी है. ఒకవేళ ఎవరైనా పవిత్రంగా ఉండలేకపోతే వాళ్ళు క్లాస్కి రాకపోయినా పర్వాలేదు అంటున్నారు. जो जितना पढ़ेंगे पवित्र बनेंगे उतना धनवान बनेंगे. ఎవరు ఎంత చదువుకుంటారో పవిత్రంగా అవుతారో అంత ధనవంతులుగా అవుతారు. పవిత్రత విషయంలో చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ బాబా ఇస్తూ ఉన్నారు. పవిత్రత అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది. సెంటర్స్కి ఎవరు వచ్చినా వారికి మీరు అర్థం చేయించాలి, పవిత్రంగా అవ్వడం చాలా అవసరం. పవిత్రత లేదు అంటే నాలెడ్జ్ బుద్ధిలో నిలవదు. ఒకవేళ యోగం నేర్చుకుంటూ నేర్చుకుంటూ పతితంగా అయ్యారు అంటే మొత్తం అంతా మట్టిలో కలిసిపోతుంది. పవిత్రంగా ఉండలేకపోతే పర్వాలేదు, వాళ్ళు రాకపోయినా మంచిదే అంటున్నారు బాబా. ఎవరెంత చదువుకుంటారో పవిత్రంగా ఉంటారో అంత ధనవంతులుగా అవుతారు. గీత్ ఆఖిర్ వహ దిన్ ఆయా ఆజ్. చివరికి ఆ రోజు వచ్చేసింది. ఇది పాట. ఓం శాంతి. रूहानी बच्चे जानते हैं कि अभी वह दिन फिर आया है. ఆత్మిక పిల్లలకి తెలుసు ఇప్పుడు ఆ రోజు మళ్ళీ వచ్చింది అని. కౌన్సా? ఏ రోజు? यह तो सिर्फ तुम बच्चे ही जानते हो कि भारत में फिर से स्वर्ग के आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है. ఇదైతే పిల్లలు మీకు తెలుసు, భారతదేశంలో తిరిగి స్వర్గంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది అని. అర్థాత్ లక్ష్మీనారాయణ కా రాజ్య స్థాపన హో రహా హై.
అనగా లక్ష్మీనారాయణల యొక్క రాజ్య స్థాపన జరుగుతూ ఉంది. तो बच्चों को कितनी खुशी होनी चाहिए. మరి పిల్లలు మీకు ఎంత సంతోషం కలగాలి. ఈ మాట ఈ పేరు వింటూ ఉంటేనే బాబా అంటారు అసలు నోట్లో నీళ్ళు ఊరాలి, సంతోషం అంత ఎక్కువ ఉండాలి. जिस पतित पावन बाप को हम पुकारते हैं वह आया हुआ है. ఏ పతిత పావనుడైన తండ్రినైతే నేను పిలిచేవాడినో ఆ తండ్రే వచ్చారు. वही लिबरेटर गाइड है अथवा दुखहर्ता सुख करता है. वारे लिबरेटर गाइड दुखहर्ता सुखकर्ता. ఇలా బాబా యొక్క అవతరణ ఎందుకోసం జరిగింది, ఎవరి కోసం నేను వెతికానో ఆ తండ్రి వచ్చారు అని ఈ విషయాలను గుర్తు చేసుకోవడంతో బాబా అంటారు రోమాలన్నీ పులకరించిపోవాలి, మీ సంతోషం అంత ఎక్కువగా ఉండాలి. బాబా గైడ్గా వచ్చారు. ఏక్ బార్ లిబరేట్ కియా ఫిర్ ఫసే కేసే. ఒకసారి బాబా మనల్ని లిబరేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎలా చిక్కుకున్నాము ఏ కిసి కో భీ పతా నహీ, ఇది ఎవరికీ తెలియదు. ऐसे पत्थर बुद्धि मनुष्यों को समझाने में कितनी मेहनत लगती है. ఇలా రాతి బుద్ధి కలిగిన మనుషులకు అర్థం చేయించడంలో ఎంత శ్రమ అనిపిస్తుంది. డ్యూటీ భీ దేకో कैसे रखी है. డ్యూటీ కూడా చూడండి ఎలా పెట్టారో. మూత్ పలీతి కప్పుడోంకో ఆకర్ సాఫ్ కరో. బాబా చెప్తున్నారు నాకు ఆ డ్యూటీనా, మీరు మురికి పట్టిపోయాయి బట్టలన్నీ, వాటిని వచ్చి మీరు పిండాలి, వాటిని శుభ్రం చెయ్యాలి అని మీరు నన్ను పిలిచారు, నాకు ఆ డ్యూటీ అప్పచెప్పారు అంటున్నారు. ఆత్మ और शरीर दोनों पवित्र तो देवताओं के ही है. శరీరము ఆత్మ రెండు పవిత్రంగా ఉండాలి అంటే అది దేవతల శరీరాలు దేవతల ఆత్మలే అలా ఉన్నాయి. రావణ రాజ్యంలో ఏ ఒక్కరి శరీరము పవిత్రంగా లేదు, శరీరం పతితంగానే ఉంది. ఇన్ సబ్ బాతోं को कोई जानते ही नहीं. ఈ అన్ని విషయాలు ఎవరికి తెలియనే తెలీదు. करके आत्मा कुछ पवित्र है तो प्रभाव निकलता है परंतु फिर भी पतित तो बनना ही है. కొంచెమైనా ఆత్మ పవిత్రంగా ఉంటే కొంచెం ప్రభావం పడుతుంది, కానీ పతితమైన ఆత్మలే ఉన్నాయి అంటున్నారు, పతితంగా అవుతూనే ఉంటారు. బేహద్ కా బాప్ పతిత్ పావన్ ఆకర్ కేతే హే. అనంతమైన తండ్రి పతిత పావనుడే స్వయంగా వచ్చి చెప్తూ ఉన్నారు, పిల్లలు ఈ 5 వికారాలు రాక్షసుల్లాంటివి, వీటిని వదలండి. అగర్ మేరీ నహీ మానేంగే తో తుమ్కో ధర్మరాజ్ తంగ కరేంగే. ఒకవేళ మీరు నా మాట వినకపోతే ధర్మరాజు దండిస్తాడు, ధర్మరాజు మిమ్మల్ని పట్టుకుంటాడు, చాలా విసిగిస్తాడు. तुम ऑलमाइटी अथॉरिटी का कहना नहीं मानते हो तो धर्मराज बहुत कड़ी सज़ा देंगे. చిన్నతనంలో తల్లి పిల్లలకు ముద్దలు పెడుతూ తినకపోతే బూచోడొస్తాడు, తినకపోతే భూతం వస్తుంది అని భయపెట్టేవారు. కానీ బాబా ఏం చెప్తున్నారంటే మీరు భూతాల దగ్గరే ఉన్నారు, భూతం వదలండి లేకపోతే ధర్మరాజు శిక్షిస్తాడు అంటున్నారు. పట్టుకున్న భూతాన్ని మనం వదలాలి. ముందు 5 వికారాలనే రాక్షసులు 5 వికారాలనే భూతాలతో స్నేహం చేయడం మానాలి, వాటిని మనం వదిలిపెట్టాలి, వాటిని రిలీజ్ చేసేసేయాలి. అప్పుడు కానీ ధర్మరాజు యొక్క శిక్షలు మనకి పడవు, లేకపోతే ధర్మరాజు యొక్క శిక్షలు పడతాయి. पहले नंबर का जो विकार है वह भी छोड़ना पड़े. ఇప్పుడు అందరూ పతితంగా ఉన్నారు, బాబా పావనంగా చేయడానికి వచ్చారు, మరి వెంటనే వదిలిపెట్టాలి. అంత తొందరగా ఎలా వదిలేస్తాం బాబా, టైం పడుతుంది అంటారా? చూడండి, ఏదైనా మనకి హాని చేసే వస్తువు, మనల్ని చాలా దుఃఖపెట్టేది బాధ పెట్టేది ఏదైనా మన చేతిలో కానీ మనకి తాకి కానీ ఉంటే దాని నుండి దూరం అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. చేతిలో కాలుతుందనుకోండి, ఆ కాలేదాన్ని క్రింద పడేయడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండ్. మరి ఈ వికారాలు కూడా మనల్ని కాల్చేస్తున్నాయి, నల్లగా మసి చేస్తూ ఉన్నాయి, వాటిని వదలడానికి ఎంత టైం పడుతుంది? 1 సెకండే. ఒక్కసారి సంకల్పం చేయండి, ఇవి నాకు అవసరం లేదు, ఇవి నన్ను నష్టపరిచాయి, వీటి వల్లనే నేను ఇంత హీనదీన పరిస్థితికి చేరుకున్నాను, ఇవి నేను జయించాలి. ఇలా సంకల్పం చేయండి చాలు,
వదిలేసేయండి వాటిని అంటున్నారు. देह अभिमान भी शैतान की मत है, वह भी छोड़ना पड़े. దేహాభిమానం కూడా రాక్షస మతమే అంటున్నారు, అది కూడా వదిలిపెట్టాలి. पहले नंबर का जो विकार है वह भी छोड़ना पड़े. మొదటి నంబర్ వికారం కామ వికారం కూడా వదలాలి. वह दिन भी आएगा जो बाप के साथ इस सभा में कोई पतित बैठ नहीं सकता. ఆ రోజు కూడా వస్తుంది, బాబాతో అంటే లేదా బాబా ముందు ఈ సభలో పతితులెవరూ కూర్చోడానికే వీలుండదు. బాబా మిలనం అంటేనే మొత్తం పవిత్ర ఆత్మలు కూర్చోవాలి. ఒకవేళ ఎవరైనా ధారణ సరిగా లేక పతితంగానే ఉండి అబద్ధాలు చెప్పి మధుబనికి వచ్చి బాబా మిలనం చేసుకుంటానని ఆ సభలో కూర్చున్నా కరెక్ట్గా బాబా వచ్చే టైంకి లేచి వెళ్ళిపోతారు. ఏదో అంటే వాళ్ళలో నెగిటివిటీ ఉంటే వాళ్ళు ఆ సభలో కూర్చోలేరు. ఇంకా బాబా వచ్చే సమయానికి వాళ్ళు అక్కడ హాజరై ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. బాబా నారు అలాంటి రోజు కూడా వస్తుంది అని సాకారంగా ఉన్నప్పుడే చెప్పారు. కిసికో బి అలౌ నహీ కరేంగే, పతితంగా ఉన్న వారిని అసలు అలౌ చెయ్యరు. మూత్ పలీతి కో నికాలో బాహర్, ఈ మురికి పట్టిన వస్త్రాన్ని బయటపడేయండి అంటారు. ఇంద్ర సభ మే ఆనే నహీ దేంగే, ఇంద్ర సభలోకి ప్రవేశించనివ్వరు. ఫిర్ బల్ కోయి కిత్నా బి కరోడ్పతి హో వ క్యా హో సభా మే ఆన సకే, వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా కావచ్చు, ఇంకే ఏదైనా పొజిషన్ ఉండవచ్చు, కానీ వారిని సభలోకి రానివ్వరు. బాహర్ మే బల్ ఉన్కో సమజాయా జాతా హై, బయట వారికి బాగా అర్థం చేయించడం జరుగుతుంది. పరంతు బాప్కి సభా మే అలౌ నహీ కియా జాతా, కానీ బాబా మిలనం యొక్క సభలో అలౌ చేయడం జరగదు. అభి అలౌ కియా జాతా హై బీతి కే లియే, ఫిర్ నహీ, ఇప్పుడైతే అలౌ చేస్తూ ఉన్నారు, కొంచెం కొద్ది రోజులు వీళ్ళకి సేవ ఊపందుకోవాలి కాబట్టి, కానీ ఆ తర్వాత ఉండదు అంటున్నారు. अभी भी बाबा सुनाते हैं कोई पति ताकर बैठे हैं तो बाबा को अच्छा नहीं लगता है. ఇప్పుడు కూడా బాబా వినిపిస్తూ ఉంటారు, ఎవరైనా పతితులు వచ్చి నా ఎదురుగా సభలో కూర్చుంటే నాకు అస్సలు మంచిగా అనిపించదు అని. ऐसे बहुत है जो चिप कर आकर बैठते हैं, ఇలా ఎంతోమంది ఉన్నారు దాగి వచ్చి కూర్చుంటారు బాబా ముందు. ऐसे ऐसे को बहुत सजा खानी पड़ेगी, అటువంటి పిల్లలు చాలా శిక్షలను పొందుతారు. मंदिरों टिकानों में स्नान करके जाते हैं, बिगर स्नान कोई जाते नहीं होंगे. చూడండి, మందిరాలకు వెళ్ళినా ఇంకెక్కడైనా తీర్థయాత్రల్లో ముఖ్యమైనటువంటి పవిత్ర స్థలాలకి వెళ్తే స్నానం చేసి వెళ్తారు దర్శనానికి లోపలికి. స్నానం చేయకుండా అయితే వెళ్ళరు కదా. వహే స్థూల్ స్నాన్, మరి అది స్థూలమైన స్నానం. యహే జ్ఞాన్ స్నాన్, ఇది జ్ఞాన స్నానం. దీనితో కూడా శుద్ధంగా అవ్వాలి. कोई మాంసాహారి भी आ नहीं सकते, మాంసాహారీలు కూడా ఎవ్వరూ రావడానికి వీల్లేదు. जब समय आएगा तो बाबा स्ट्रिक्ट हो जाएगा, అలాంటి రోజులు కూడా వస్తాయి, బాబా చాలా స్ట్రిక్ట్ అయిపోతారు అంటున్నారు. दुनिया में देखो भक्तों का भक्ति का कितना जोर है, ప్రపంచంలో చూడండి భక్తి యొక్క జోరు ఎట్లా నడుస్తుంది, ఎంత జోరుగా భక్తి ఊపందుకుంటూ ముందుకు వెళ్తుంది. जो अधिक शास्त्र पढ़ते हैं वह शास्त्री का लकब लेते हैं, ఎవరైతే అధికంగా శాస్త్రాలని అధ్యయనం చేస్తారో వాళ్ళకి టైటిల్స్ ఇస్తారు. అంటే అలాంటి టైటిల్స్ ఇచ్చేటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. తుమ్ అబ్ సంస్కృత్ ఆది సీక్ కర్ క్యా కరేంగే, మీరిప్పుడు సంస్కృతం నేర్చుకొని ఏం చేస్తారు అంటున్నారు. अब बाप तो कहते हैं कि सब कुछ भूल जाओ, బాబా అయితే మీరు ఆల్రెడీ చదివినవన్నీ మర్చిపోండి అంటున్నారు. కేవలం ఒక్క బాబాను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరు పవిత్రంగా ఈ విష్ణుపురికి యజమానిగా అయిపోతారు. जब इस बात को अच्छी रीति समझ जाएंगे तो यह शास्त्र आदि सब भूल जाएंगे, ఎప్పుడైతే ఈ విషయాన్ని మీరు మంచి రీతిగా అర్థం చేసుకుంటారో అప్పుడు ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మర్చిపోతారు. ఏ జో పढ़ाई पढ़कर बैरिस्टर आदि बनते हैं
उन सबसे ऊंच पढ़ाई यह है. ఏదైతే చదువు ద్వారా బ్యారిస్టర్గా అవుతారో, ఏదైనా ఒక వృత్తిలో సెటిల్ అవుతారో, వాటన్నిటికంటే ఉన్నతమైనది ఈ చదువు అంటున్నారు. ఇక్కడ నాలెడ్జ్ఫుల్ పరమాత్మ వచ్చి స్వయంగా చదివిస్తూ ఉన్నారు. ఉన్కో कहते भी है పతిత్ పావన్ आओ, వారిని పతిత పావన రండి అని పిలుస్తున్నారు. పరంతు ఏ నై జాన్తే కి హమ్ పతిత్ హై, కానీ మేము పతితంగా ఉన్నామని అర్థం చేసుకోవటం లేదు. బాబా తో ये समझाते रहते हैं. सतयुग को कहते हैं राम राज्य, कलयुग को कहते हैं रावण राज्य. బాబా ఈ విషయం అర్థం చేయిస్తూ ఉంటారు. సత్యుగాన్ని రామరాజ్యం అని, కలియుగాన్ని రావణ రాజ్యం అని అంటారని. ఈ సమయంలో అందరూ పతితంగా ఉన్నారు. పావన దేవీ దేవతల యొక్క మందిరాల్లో పూజిస్తూ ఉంటారు. ఉన్కే ఆగే పతిత్ జాకర్ మాతా టేక్తే హే, వారి ముందు పతితులు వెళ్ళి తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. ఇస్సే సిద్ధ హువా కి వహ పవిత్రతా మే సబ్సే ఊంచ్ హై. దీంతో రుజువవుతుంది వాళ్ళు ప్యూరిటీలో అందరికంటే టాప్లో ఉన్నారు అని. సన్యాసియోం సే భీ ఊంచ్ హై, సన్యాసుల కన్నా కూడా ఉన్నతమైన వారు. సన్యాసియోం కా మందిర్ తోడే బంతా హై, సన్యాసులది మందిరం ఏమైనా తయారవుతుందా? లేదు. అబ్ జబ్ తమో ప్రధాన్ భక్తి మే చలే గయే హే తబ్ ఫిర్ ఉన్కా చిత్ర రఖతే హే. ఇప్పుడు చాలా తమో ప్రధానమైపోయింది భక్తి, కాబట్టి సన్యాసులవి గురువులవి కూడా ఫోటోలు పెట్టుకుంటూ ఉన్నారు. లేకపోతే అసలు పూజ స్థానంలో కేవలం దేవతలవి మాత్రమే ఉండాలి. ఉస్కో కహా జాతా హే తమో ప్రధాన్ భక్తి. కానీ ఇలా మనుషులందరినీ కూడా పూజించడము తమో ప్రధాన భక్తిగా పిలువబడుతుంది. తత్వాల పూజే కదా అది. జబ్ సతో ప్రధాన్ భక్తి థీ తో ఏక్ కీ పూజ హోతీ థీ. సతో ప్రధాన భక్తి ఉన్నప్పుడు ఒక్కరి పూజనే జరుగుతూ ఉండేది. దాన్ని అవ్యభిచారి భక్తి అన్నారు. దేవతాओं को भी ऐसा उसने ही बनाया है. దేవతలని కూడా ఆ విధంగా తయారు చేసింది బాబానే. మరి పూజ ఒక్కరికే చెయ్యాలి, ఎందుకంటే ఒక్కరే మిగతా వారందరినీ తయారు చేశారు. కాబట్టి పూజ ఒక్క శివబాబాకే చెయ్యాలి అంటున్నారు. కానీ ఇది కూడా డ్రామా తయారయ్యింది. సతో ప్రధాన, సతో, రజో, తమో ఇలాంటి అన్ని స్థితులను మీరు దాటవలసి ఉంటుంది. యహా భీ ఐసే హై. కోయి సతో ప్రధాన్ బన్ జాతే, కోయి సతో, కోయి రజో, కోయి తమో. కొందరు సతో ప్రధానంగా అవుతే, కొందరు సతో సమానంగా, కొందరు రజో, కొందరు తమోగా. సత్యుగంలో ఫస్ట్ క్లాస్ క్లీన్లీనెస్ ఉంటుంది అంటున్నారు. వహా శరీర్ కా తో కోయి మూల్య रहता नहीं. అక్కడ శరీరానికి విలువనే కట్టరు అంటున్నారు. బిజ్లీ పర్ రకా ఔర్ ఖలాస్. అది కరెంట్ పైన పెడతారు, అంతే, ఫినిష్, క్రిమేషన్ అయిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని మోసుకెళ్ళడము, అంత్యక్రియలు చేయడానికి ముందు అలంకరించడం, ఏవేవో అన్ని ప్రక్రియ ఏదైతే చేస్తారో బాబా అన్నారు ఇదేమీ ఉండదు అసలు. అక్కడ శరీరానికి విలువనే ఇవ్వరు. ఆత్మ వెళ్ళిపోయింది అంటే ఆ శరీరాన్ని ఎలక్ట్రిక్ పైప్స్ పైన పెట్టేస్తారు, అదంతా మస్ అయిపోతుంది. ऐसे भी नहीं शरीर को कहाँ उठा कर ले जाएंगे, ऐसे नहीं हड्डियाँ कोई नदी आदि में डालेंगे. ఇక్కడ ప్రొసీజర్ ఏదైతే ఫాలో అవుతారో అంత్యక్రియలు అయిపోయాక మొత్తం శరీరం అంతా మస్ అయిపోయాక అస్థికల్ని మళ్ళీ ప్రత్యేకంగా ఒక దానిలోకి తీస్తారు. తీసుకొని ఆ అస్థికల పౌడర్ని ఏదైనా పుణ్య స్థానంలో లేదా నదులపైన, హిమాలయాల్లో కొందరైతే అన్ని 4-5 నదులు పేర్లు పెట్టుకొని అన్నిట్లో కొంచెం కొంచెం వేయడము అలా చేస్తూ ఉంటారు. సత్యుగంలో ఇటువంటివి ఏమీ ఉండవు అంటున్నారు. ఏక్ తక్లీఫ్కి బాత్ హోతీ నహీ. ఇలాంటి ఇబ్బందికర విషయాలు ఏమీ ఉండవు. బిజ్లీ మే డాలా ఖలాస్, యహా శరీర్ కే పిచాడి కిత్నా మనుష్య రోతే హై. కరెంట్ పైన పెడతారు, అంతే, మొత్తం ఫినిష్. ఇక్కడైతే శరీరాలపైన పడి మనుషులు ఎంతగా ఏడుస్తూ ఉంటారు చూడండి. అసలు శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ శవాన్ని పట్టుకొని చాలా దుఃఖపడుతూ ఉంటారు. యాద్ కర్తే హే బ్రాహ్మణ్ కిలాతే హే. అన్నీ అయిపోయిన తర్వాత కూడా చాలా రోజుల వరకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు.
బ్రాహ్మణులకు తినిపిస్తూ ఉంటారు. వహా తో యే కోయి భీ బాత్ నహీ హోగి. అంటే బ్రాహ్మణులకు పెడితే బ్రాహ్మణులు తింటే వాళ్ళ పూర్వజులు తిన్నట్లు, వాళ్ళ ప్రియమైన వాళ్ళు ఎవరైతే శరీరం విడిచిపెట్టారో వాళ్ళు తిన్నట్లుగా భావించుకుంటారు. బుద్ధి సే కామ్ లేనా హోతా హై. ఇవన్నీ బుద్ధితో అర్థం చేసుకోవాల్సిన విషయాలు. వహా క్యా క్యా హోగా, అక్కడ ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. స్వర్గతో ఫిర్ క్యా, స్వర్గం అది, ఇంకేంటి అసలు, ఏం లోటు ఉంటుంది అక్కడ. ఇదేమో నరకం, అసత్యఖండం, అసత్యమైన మాయ, అసత్యమైన కాయ. గవర్నమెంటు గోహత్య మహాపాపము, అది మానండి అని చెప్తుంది. వాళ్ళకి రాయాలి మీరు, పెహ్లా యహ్ కోస్ హే బడా బారి. వాళ్ళకేమని రాయాలి గవర్నమెంట్కి, కామం మహాశత్రువు, ముందు ఈ వికారాన్ని జయించాలి. ఈ హింస, కామం యొక్క హింస చాలా పెద్ద హింస అని చెప్పాలి. ఒకరికొకరు కామ వికారం నడిపించటం, ఈ హత్యను మానండి. కామము మహాశత్రువు, ఆది మధ్యాంతం దుఃఖాన్ని ఇస్తుంది. దీనిపైన విజయాన్ని పొందండి. పిల్లలది ఇప్పుడు న్యూ బ్లడ్ ఉంది, కానీ న్యూ బ్లడ్ ఎక్కడి నుండి వస్తుంది? ఇదైతే ఇక్కడున్నది పాత బ్లడ్ అనే అనాలి కదా. సత్యుగంలో కొత్త శరీరం లభించినప్పుడు కొత్త బ్లడ్ అని అనాలి. ఈ శరీరాలు కూడా పాతవైనప్పుడు బ్లడ్ కొత్తది ఎలా అవుతుంది? శరీరాలు పాతవి అంటే బ్లడ్ కూడా పాతదే. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టాలి, ఈ శరీరాన్ని పావనంగా అవ్వాలి. మరి ఇది బాబా తప్ప ఇంకెవరు అలా తయారు చేయలేరు. అందరి ధర్మాలు వేరువేరుగా ఉన్నాయి. और हर एक को अपने धर्म का शास्त्र पढ़ना है. మరి ప్రతి ఒక్కరూ తమ ధర్మశాస్త్రాన్ని తాము చదువుకోవాలి. సంస్కృత్ మే ముఖ్య హే గీత. సంస్కృతంలో ముఖ్యమైనటువంటిది గీత. బాబా అంటారు, నేనేమైనా సంస్కృతం నేర్పిస్తానా మీకు? లేదు. ఈ భాషలన్నీ బ్రహ్మా బాబాకు తెలుసు. जो भाषा यह ब्रह्मा जानता है मैं उसमें ही समझाऊंगा. ఈ బ్రహ్మ బాబాకు ఏ భాష వచ్చో నేను ఆ భాషలోనే మీతో మాట్లాడతాను అంటున్నారు. मैं अगर संस्कृत में सुनाऊं तो ये बच्चे कैसे समझे. ఒకవేళ నేను సంస్కృతంలో వినిపిస్తే ఈ పిల్లలకి ఎలా అర్థమవుతుంది అంటున్నారు. ఇప్పుడు మనమే ఊహించుకుంటే శివబాబా సంస్కృతంలో ఈ జ్ఞానం ఇచ్చి ఉంటే మనము ఫస్ట్ డే విన్న తర్వాత ఏమీ అర్థం కాకపోతే కంటిన్యూ చేసేవారమా? ఇలా బాబా పిల్లలుగా అయ్యేవారమా? అందుకే బాబా అన్నారు, నేను సరళమైన భాషలో వినిపిస్తాను, అంతేకాని సంస్కృతంలో చెప్పను అంటున్నారు. ఏ భాష బ్రహ్మాకి వస్తుందో అదే భాషలో అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనకి హిందీ, తెలుగు అన్ని రకాల టైప్ చేయడం వచ్చినా ఆ టైప్ మెషిన్ ఏ లాంగ్వేజ్ది అయితే అవే అక్కడ టైప్ అవుతూ ఉంటాయి కదా. ఇంగ్లీష్ టైప్ మెషిన్లో కూర్చొని తెలుగు అక్షరాలన్నీ నేను టైప్ చేస్తాను అని ఏం సెట్టింగ్స్ ఏమీ చేంజ్ చేయకుండా చేస్తూ ఉన్నారనుకోండి, తెలుగు పడుతుందా? అక్కడ పడదు. ఎందుకంటే ఆ మెషినరీ ఇంగ్లీష్ది. అలా బాబా అంటారు, మీకెన్ని లాంగ్వేజెస్ వచ్చినా, మరి అంటే శివబాబాకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు అనుకుందాం, కానీ శివబాబా ఏ ఇన్స్ట్రుమెంట్ని అయితే ఉపయోగిస్తున్నారో బ్రహ్మ ఇన్స్ట్రుమెంట్, ఆ బ్రహ్మ ఇన్స్ట్రుమెంట్లో ఎన్ని భాషలు ఆల్రెడీ ఉన్నాయో అవే శివబాబా మాట్లాడగలుగుతారు. మిగతాది మన భాషలో మనకి ఇండివిజువల్గా రెస్పాన్స్ ఇస్తారు, కానీ కామన్గా బ్రహ్మ శరీరంలో వచ్చినప్పుడు మాత్రం బ్రహ్మ బాబాకు వచ్చిన లాంగ్వేజ్లోనే మాట్లాడతారు. సంస్కృతం ఏమీ దేవతల భాష కాదు అంటున్నారు. కభీ కభీ బచ్చియా ఆకర్ వహాకి భాష బోల్తీ హై. అప్పుడప్పుడు పిల్లలు ట్రాన్స్లోకి వెళ్ళి విని వచ్చి అక్కడి భాష మాట్లాడుతూ ఉంటారు. ఏ భాషే సీఖనే సే శరీర్ నిర్వాహ హర్ కోయి లాఖ్ కోయి కరోడ్ కమాతే హై. భాషలు నేర్చుకోవడంతో కూడా శరీర నిర్వహణార్థం కొందరు లక్షలు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు.
యహా తుమ్ కిత్నీ కమాయి కర్ రహే హో, మరి ఇక్కడ మీరు ఎంత సంపాదన చేసుకుంటూ ఉన్నారు. మీకు తెలుసు సత్యుగంలో మీరు మహారాజా మహారాణి అవుతారు. ఎంత ఎక్కువ చదువుకుంటారో అంత ధనవంతులుగా అవుతారు. పేదవారు మరియు షావుకారులు తేడా ఉంది కదా. మొత్తం ఆధారం పవిత్రత పైనే ఉంది. సెంటర్కి ఎవరైతే వస్తారో వారికి అర్థం చేయించాలి. ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే మాత్రం ఈ జ్ఞానం మీ బుద్ధిలో నిలవదు. 5-6 రోజులు లేదా వారం రోజులు వచ్చి తర్వాత పతితంగా అవుతే విన్నటువంటి జ్ఞానం అంతా సమాప్తమవుతుంది. యోగం నేర్చుకుంటూ ఒకవేళ పతితంగా అయ్యారు అంటే మొత్తం అంతా మట్టిలో కలిసిపోతుంది. ఒకవేళ పవిత్రంగా ఉండకపోతే భలే, మీరు రాకపోయినా మంచిదే, బాబా ఏమి దాన్ని పట్టించుకోరు. అంటే అలా రాకపోయినా పర్వాలేదు అంటున్నారు. పవిత్రతనే ముఖ్యమైనది. జన్మ జన్మాంతరాల యొక్క పాపాలు తలపైన ఉన్నాయి. అవన్నీ ఆ పాపాల బరువు అంతా కూడా బాబా స్మృతి లేకుండా ఎలా సమాప్తం చేసుకోగలుగుతాము. గాయా భీ హువా హే సెకండ్ మే జీవన్ ముక్తి. మరి గాయనం కూడా ఏమని చేశారు, ఒక్క సెకండ్లో జీవన ముక్తి అని. మరి జో బాప్ కహే సుకర్నా హే, మరి బాబా ఏం చెప్తున్నారో అది చెయ్యాలి. సారీ దునియా బులాతీ హే హే పతిత్ పావన్ ఆఓ, మొత్తం ప్రపంచమంతా పిలుస్తూ ఉంది, హే పతిత పావన రండి అని. హమ్ పతిత్ హే పరంతు పావన్ కోయి బంతా హీ నహీ, మేము పతితంగా ఉన్నాము అంటారు, కానీ ఎవ్వరు కూడా పావనంగా ఏ పురుషార్థమే చేయటం లేదు. ఈ జ్ఞానమే ఎవరిలో లేదు అంటున్నారు. మరి ఎవరు వాపస్ ఎలా వెళ్ళగలుగుతారు. వాళ్ళైతే బ్రహ్మ మహాతత్వాన్ని పరమాత్మగా భావించుకున్నారు. బ్రహ్మ కోయి పరమాత్మ నహీ హే, ఈ బ్రహ్మ మహాతత్వము పరమాత్మ ఏమీ కాదు అంటున్నారు. वह समझते हैं बुद्ध वापस चला गया, परंतु उसने जो स्थापन की तो जरूर पालना भी करेंगे. పునర్జన్మలో మళ్ళీ అదే ధర్మంలో తీసుకొని దాని పాలన కూడా చేయవలసి ఉంటుంది. అందుకే కొంతమంది బుద్ధుడు వెళ్ళాడు, పార నిర్వాణానికి చేరుకున్నాడు, జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. బాబా నర్మరి ఈ బౌద్ధ మతం అంతా ఎవరు చూసుకోవాలి. ఏదైతే వాళ్ళు స్థాపించి వెళ్ళారో వారు దాని యొక్క పాలన కూడా చేయాల్సి ఉంటుంది. అందుకే వాళ్ళు ఎక్కడ కలిసిపోలేదు, ఎవరిలోనూ లీనం అవ్వలేదు. వాళ్ళు ఇక్కడే మళ్ళీ జన్మ తీసుకొని ఆ ధర్మం యొక్క పాలనా బాధ్యతని చేపట్టారు అంటున్నారు బాబా. వా పావన్ ధరంతా అప్పతిత్ బన్ పడే హే, మీకు తెలుసు కదా ఒకప్పుడు పావన ధర్మం ఉండేది, ఇప్పుడు అందరూ పతితంగా అయిపోయారు. మీ దగ్గరికి ఎవరైతే మీ ధర్మానికి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళే వస్తారు అంటున్నారు. ఏ కలం లగ్ రహా హే, ఇక్కడ బాబా అంటు వేస్తూ ఉన్నారు. సబ్సే మీటైతే మీఠా జాడ్ హే ఏ దేవీ దేవతా ధరంకా, అన్నింటికంటే మధురాతి మధురమైన వృక్షము దేవీ దేవతలది. ఇస్కి స్థాపన కా కార్య హో రహా హే, ఈ దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన కార్యం జరుగుతూ ఉంది. శాస్త్రాది జో భీ బనాయే హే సబ్ హే భక్తి మార్గ్ కే లియే, శాస్త్రాలు మొదలైనవి ఏవైతే తయారు చేశారో అన్నీ భక్తి మార్గానికి చెందినవే. ఏక్ బాబా కా హీ గాయన్ హే తో ఆకర్ మనుష్య సే దేవతా బనాతే హే, ఒక్క బాబాకు మాత్రమే మహిమ ఉంది, ఎందుకంటే వారు మనుష్యులను దేవతలుగా తయారు చేశారు. तो ऐसे बनाने वाले बाप को कितना अच्छी रीति याद करना चाहिए. మరి ఈ విధంగా తయారు చేసేటువంటి తండ్రిని ఎంత మంచి రీతిగా జ్ఞాపకం చేయాలి. ये भी जानते हैं ड्रामानुसार भक्ति को भी चलना ही है, ఇది కూడా మీకు తెలుసు కదా, డ్రామా అనుసారంగా భక్తి కూడా నడిచేదే ఉంది. వాస్తవ మే సర్వకా సద్గతి దాత ఏక్ హే, వాస్తవంగా సర్వుల సద్గతి దాత
ఒక్కరే. మరి పూజ కూడా ఒక్కరికే చెయ్యాలి. దేవీ దేవతలు సతో ప్రధానంగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. అది బాబా తప్ప ఇంకెవరు దానికి ఉపాయం తెలియచేయలేరు. నా కిసి మే బనానీకి తాకత్ హై. పోనీ ఇంకెవరిలో అయినా అలా తయారు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా? లేవంటున్నారు. యాద్ భీ ఏక్ కో హీ కర్నా హై. స్మృతి చెయ్యాల్సింది కూడా ఒక్కరినే. యహే అవ్యభిచారి యాద్. ఇది అవ్యభిచారి స్మృతి. అనేకుం కో యాద్ కర్నా యహే వ్యభిచారీపనా. అనేకులను జ్ఞాపకం చేయడం, దీన్ని కూడా వ్యభిచారం అని అంటారు. అందరి ఆత్మకి తెలుసు శివ్ బాబా మా తండ్రి. అందుకే ఎక్కడికి వెళ్ళినా ఎటు చూసినా శివ్ బాబాని పూజిస్తూ ఉంటారు. దేవీ దేవతల ఎదుట కూడా శివుని చూపిస్తారు. వాస్తవంగా దేవీల యొక్క పూజలు ఎలా చేస్తారు మీరు? వాహే రాంగ్. బాబా అన్నారు అది కూడా రాంగ్. ఎందుకంటే ఆ దేవీ దేవతల ఆత్మలందరూ ఇప్పుడు పతితంగా ఇక్కడే ఉన్నారు. వారి పూజ ఎలా చేస్తారు? దుఃఖ్ మే సిమరన్ సబ్ కరే సుఖ్ మే కరే నా కోయ్. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, కానీ సుఖంలో ఎవరు స్మరించరు అని కబీర్ యొక్క దోహాలో రాశాడు. దేవతల పూజలు మీరు ఎలా చేస్తారు? మరి మనం అసత్యమైతే చూపించట్లేదు కదా. శివ్ బాబా ఈ విషయాలన్నీ ప్రాక్టికల్గా బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి శివ్ బాబా గురించే తెలియదు. ఇంకేం అర్థమవుతుంది ఇదంతా? తో వ చిత్ర ఉఠా దేనా చెయ్యి. అందుకే చిత్రాల ఆధారం తీసుకోండి అంటున్నారు. బాకీ పూజా కర్నే వాలే సింగిల్ తాజ్ వాలే దిక్కని చెయ్యి. ఇక పూజ చేసేటువంటి వారిని సింగిల్ కిరీటం ఉన్న రాజులను కూడా చూపించవలసి ఉంటుంది అంటున్నారు. కిత్నా సహజ్ హే. ఎంత సహజమైన విషయాలు ఇవి. ఎప్పటి వరకైతే కొత్త ఇల్లు తయారవ్వదో అప్పటి వరకు పాత ఇంటిలోనే ఉండవలసి వస్తుంది. కామన్ విషయం కదా. నయే ఘర్ మే జానే లాయక్ బన్నా హే. మరి కొత్తింటికి వెళ్ళేందుకు యోగ్యంగా అవ్వాలి. ఆత్మ పవిత్ర బన్ జాయేగి తో ఫిర్ ఘర్ చలి జాయేగి. ఆత్మ పవిత్రంగా అవుతే ఇంకా పరంధామం ఇంటికి వెళ్ళిపోతుంది ఆత్మ. బాబా ఇన్ ద్వారా వర్షా దేతే హే. బాబా వీరి ద్వారా మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఏమంటారు బాబా యొక్క ఒక్కగానొక్క ఆజ్ఞ? మన్ మనా భవ. ముజే యాద్ కరో తో తుమ్ పావన్ బన్ జాయేంగే. నన్ను జ్ఞాపకం చేస్తే మీరు పావనంగా అవుతారు. సత్యుగంలో మిగతాది అంటే ఎంతమంది అయితే జనాభాలో ఇప్పుడు కనబడుతున్నారో వీళ్ళందరూ పరంధామం వెళ్ళి రెస్ట్లో ఉంటారు. కొద్దిమంది ఆత్మలు మాత్రమే సత్యుగంలో పాత్ర వహిస్తారు. బాబా అందరినీ ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చారు. ఎంత సహజమైన విషయం ఇది. పిల్లలకి చాలా సంతోషం కలగాలి. హృదయము చాలా స్వచ్ఛంగా ఉండాలి. కహా జాతా హే దిల్ సాఫ్ తో మురాద్ హాసిల్ అంటారు. హృదయం స్వచ్ఛంగా ఉంటే మనసులోని కోరికలన్నీ పూర్తవుతాయి అని. దిల్ ఆత్మా మే హే. హృదయము ఆత్మలో ఉంది అంటున్నారు. హృదయం అంటే మన హార్ట్ ఫిజికల్ పార్ట్ని చెప్పట్లేదు బాబా. హృదయం అంటే స్పందించే గుణము, చైతన్యత ఎందులో ఉంది? ఆత్మలో ఉంది. ఎక్కడైనా చలనం లేకుండా ఉంటే గుండె లేదా, నీకు గుండె లేదా అంటారు. అంటే ఇక్కడ గుండె అంటే ఏంటి? కొంచెమైనా చైతన్యం కలిగి ఉండడం, రెస్పాండ్ అవ్వడం, కొంతనైనా మనం దానికి స్పందన ఇవ్వడం, దీన్ని హృదయం అని అన్నారు బాబా. అందుకే హృదయం ఆత్మలో ఉంది అంటున్నారు. సచ్చా దిల్వర్ ఆత్మాओं का बाप है. సత్యమైనటువంటి దిల్వర్ మన హృదయ వరుడు బాబా. దిల్ లేనే వాలా దిల్వాలా బాప్కు కహా జాతా హే. హృదయాన్ని తీసుకునేవాడు, హృదయాన్ని దోచుకునేవాడు బాబా. వాతే హీ హే సబ్కి దిల్ లేనే కే లియే.
వారు వచ్చేదే అందరి హృదయాలను తీసుకోవటానికి. సభీకి సంగం పర్ ఆకర్ దిల్ లేతే హే, సంగమ యుగంలో వచ్చి అందరి హృదయం తీసుకుంటారు. ఆత్మల హృదయం తీసుకునేవాడే పరమాత్మ. మనుషుల హృదయం తీసుకునేది మనుషులే. రావణ రాజ్యంలో అందరూ ఒకరికొకరు హృదయాన్ని చెడిపేసుకునేవారే ఉన్నారు. तुम बच्चों को कल्प पहले भी इस त्रिमूर्ति के चित्र पर समझाया है. పిల్లలైన మీకు కల్పకృతం కూడా త్రిమూర్తి చిత్రం పైన బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు. తబ్ తో అభీ భీ నిక్లా హేనా, అందుకే ఇప్పుడు కూడా తయారైంది కదా. తో జరూర్ సమజానా పడేగా, మరి ఇవన్నీ తప్పనిసరిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. అభీ కిత్నే చిత్ర నిక్లే హే సమజానే కే లియే, ఇప్పుడు ఎన్ని చిత్రాలు వచ్చాయి చూడండి జ్ఞానం అర్థం చేయించడానికి. సీడీ కిత్నీ అచ్చీ హే, మెట్ల చిత్రం ఎంత బాగుంది. ఫిర్ భీ సమజ్తే నహీ, అయినప్పటికీ అర్థం చేసుకోరు. అరే భారత్వాసీ తుమ్నే హీ 84 జన్మ లియే హే. అరే భారత్వాసీలు మీరే కదా 84 జన్మలు తీసుకున్నది. తో తుమ్ స్వర్గ్ మే ఆయేంగే నహీ, మరి బాబా మీరు స్వర్గంలో రారా, మరి ఎందుకు రారు? మీరు రావాలి కదా, మీరే 84 జన్మలు తీసుకున్నారు కాబట్టి భారతవాసీలు మీరు ఈ జ్ఞానం తీసుకోండి, మళ్ళీ పురుషార్థం చెయ్యండి, పవిత్రంగా అవ్వండి, పదవి తీసుకోండి. ఫిర్ భీ నరక్ మే ఆయేంగే, వింటే కదా, ఇంత మంచిగా చెప్పినా కూడా వినరు, మళ్ళీ నరకంలోనే వస్తారు. స్వర్గ్ మే ఆనే చాతే హీ నహీ హే, స్వర్గంలో రావాలని అనుకోవట్లేదు వారు. భారత్ హీ స్వర్గ్ బన్నా హే, కానీ గుర్తుంచుకోండి ఇదే భారతదేశం స్వర్గంగా అవుతుంది. ఏతో హిసాబ్ హే సమజ్నే కా, ఇవన్నీ లెక్కలు మీరు అర్థం చేసుకోవాల్సినవి అంటున్నారు. మహారథులైతే మంచి రీతిగా అర్థం చేయించగలుగుతారు. సర్వీస్ చేసే ఉత్సాహం మీలో కలగాలి. మేమెవరికైనా వెళ్ళి ఈ విషయాలను దానం చెయ్యాలి అనుకోవాలి. ధన్ హోగా హీ నహీ తో దాన్ దేనే కా ఖ్యాల్ భీ నహీ ఆయేగా. ధనమే లేకపోతే ఇక దానం ఇవ్వాలన్న ఆలోచన ఎలా వస్తుంది చెప్పండి. ముందు మీరు నింపుకోండి అంటున్నారు బాబా. ఇంత జ్ఞానధనాన్ని బాబా పంచుతూ ఉంటే ఈ జ్ఞానధనం తీసుకోరు కొందరు. ఇక తీసుకోరు కాబట్టి ఇవ్వాలి అనే ఆలోచన చెయ్యడం ఇది కూడా ఉండదు. पहले पूछना चाहिए कि क्या आश रख कर आए हो. ముందుగా ఎవరినైనా అడగండి మీరు ఏ ఆశతో ఇక్కడికి వచ్చారు, మీరు ఇక్కడికి రావడంలో మీ ఉద్దేశం ఏమిటి. కోర్సులో లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది, అంటే ఎంట్రీ ఫామ్ ఏదైతే మనం ఫిలప్ చేయిస్తామో కొత్త వాళ్ళ చేత, ఆ ఫామ్లో ఈ ప్రశ్న ఉంటుంది లాస్ట్కి. ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు, అంటే ఏం కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ నాలెడ్జ్ ద్వారా అని. దర్శన్కి యహా బాత్ హీ నహీ హై, కేవలం దర్శనం చేసుకోవడానికి వచ్చాము అంటే అసలు ఇక్కడ దర్శనాలు ఇచ్చేటువంటి మాటే లేదు అంటున్నారు. దర్శనం అనే పదమే లేదు అసలు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖం తీసుకోవాలి. ఇద్దరు తండ్రులు ఉన్నారు కదా, బేహద్ కే బాప్ కో సబ్ యాద్ కర్తే హే. అనంతమైన తండ్రిని అందరూ జ్ఞాపకం చేస్తున్నారు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. అది ఎలా అనేది ఇక్కడికి వచ్చి మీరు అర్థం చేసుకోండి అని చెప్పాలి. కానీ అర్థం చేసుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. రాజాయి లేనే వాలా హోగా తో ఫట్ సమజ్ జాయేగా. రాజ్యాన్ని తీసుకునే వాళ్ళైతే వెంటనే అర్థం చేసుకుంటారు. ये तो बाप कहते हैं घर बैठे काम काज करते सिर्फ बाबा को याद करो. బాబా ఏం చెప్తున్నారంటే మీరు ఇంట్లో కూర్చొని కార్య వ్యవహారాలన్నీ చేస్తూ నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. తో యాద్ కర్నే సే హీ పాప్ మిట్ జాయేంగే. అప్పుడు ఈ స్మృతితోనే పాపాలన్నీ తొలగిపోతాయి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। धारणा కొరకు ముఖ్య సారము, कभी भी एक दो की दिल खराब नहीं करनी है। ఎప్పుడు ఒకరికొకరి హృదయాన్ని చెడిపేయకూడదు। सर्विस करने का उल्लास रखना है। సేవ చెయ్యాలి అనే ఉత్సాహం కలిగి ఉండాలి। ज्ञान धन है तो दान जरूर करना है। జ్ఞాన ధనం ఉంది అంటే దానం తప్పనిసరిగా చెయ్యాలి। ఎప్పుడు ఒకరికొకరి హృదయాన్ని కష్టపెట్టుకోవద్దు, అంటే చెడిపేసేయకూడదు, వేరే వాళ్ళ హృదయం చెడిపోయేలాగా చేయకూడదు। सेकंड पॉइंट, नए घर में चलने के लिए स्वयं को लायक बनाना है। మరి కొత్త ఇంటికి వెళ్ళడానికి స్వయాన్ని యోగ్యంగా చేసుకోవాలి। आत्मा को याद के बल से पावन बनाना है। ఆత్మను స్మృతి యొక్క శక్తితో పావనంగా తయారు చేసుకోవాలి। ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు, మీరు ఎవ్వరికి ఏ మాటలు చెప్పి వాళ్ళ హృదయాన్ని చెడపకండి, అంటే చెడుగా చేయకండి। మీరు మంచి చేయకపోయినా చెడు చెయ్యొద్దు అని నార్మల్గా బయట ప్రపంచంలోని అందరు అంటారు కదా। మరి మనం జ్ఞాన మార్గంలో వచ్చాక ఇలాంటి విషయాలు వినిపించి వేరే వాళ్ళ మనసును ఎందుకు చెడపాలి? అలాంటి పనులే చేయకూడదు అంటున్నారు। సేవ చెయ్యాలనే ఉత్సాహం ఉంచుకోవాలి। జ్ఞానధనము దానం చెయ్యాలి। ఇక సెకండ్ పాయింట్లో బాబా అన్నారు, యోగ్యులుగా కండి, స్వయాన్ని యోగ్యంగా తయారు చేసుకోండి, పావనంగా తయారు కండి। वरदानम, स्वस्थिति द्वारा सर्व परिस्थितियों को पार करने वाले निराकारी अलंकारी भव। స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటేటువంటి నిరాకారి అలంకారధారి భవ। స్వస్థితి ద్వారా సర్వ పరిస్థితులను దాటేటువంటి నిరాకారి అలంకారధారి భవ। ఎవరైతే అలంకారిగా ఉంటారో వారికి ఎప్పుడూ దేహ అహంకారము రాదు। అలంకారిగా ఉన్నటువంటి వారు దేహ అహంకారిగా ఎప్పుడూ అవ్వరు। నిరాకారి మరియు అలంకారిగా ఉండడం, ఇదే మన్మనాభవ మధ్యాజీభవ। నిరాకారిగా మరియు అలంకారిగా ఉండటం, దీనినే మన్మనాభవ మధ్యాజీభవ స్థితి అంటారు। जब ऐसी स्वस्थिति में सदा स्थित रहते तो सर्व परिस्थितियों को सहज ही पार कर लेते। ఎప్పుడైతే ఈ విధంగా స్వస్థితిలో సదా స్థితులై ఉంటారో అప్పుడు అన్ని పరిస్థితులను సహజంగా దాటగలుగుతారు। इससे अनेक पुराने स्वभाव समाप्त हो जाते हैं। దీనితో అనేక పాత స్వభావ సంస్కారాలు సమాప్తమైపోతాయి। स्व में आत्मा का भाव देखने से भाव स्वभाव की बातें समाप्त हो जाती है और सामना करने की सर्व शक्तियाँ स्वयं में आ जाती है। స్వయంలో ఆత్మ యొక్క భావాన్ని చూడటంతో భావము స్వభావము ఈ విషయాలే సమాప్తమైపోతాయి। ఇంకా ఎదుర్కొనేటువంటి సర్వశక్తులు స్వయంలో వచ్చేస్తాయి। ఎక్కువగా భావ స్వభావాల ఘర్షణ ఏర్పడుతూ ఉంటుంది, కానీ బాబా ఏం చెప్తున్నారంటే మీరు అన్ని గుణాలతో అలంకరించుకొని అలంకారిగా ఉండండి। అలాంటి స్థితిలో ఏ పరిస్థితినైనా మీరు దాటగలుగుతారు। ఈ భావ స్వభావాల ఘర్షణలు సమాప్తం అయిపోతాయి। మీరు స్వయంలో ఆత్మ యొక్క భావాన్ని చూడండి, ఎదుటి వారిలో కూడా వాళ్ళ ఆత్మ యొక్క భావాన్ని చూడండి, అంతేకాని వేరే
భావ స్వభావాల విషయాలలోకి వెళ్ళకూడదు. అవన్నీ సమాప్తం చేసేయాలి. సామ్నా కర్నేకి సర్వశక్తియా స్వయం మే ఆ జాతీ హై. అప్పుడు ఎదుర్కొనేటువంటి అన్ని శక్తులు మీలోకి వచ్చేస్తాయి. స్లోగన్: संकल्प का एक कदम आपका तो सहयोग के 1000 कदम बाप के. సంకల్పం యొక్క ఒక్క అడుగు మీది, ఇక సహయోగం యొక్క 1000 అడుగులు బాబావి. సంకల్పం యొక్క ఒక్క అడుగు మీది, సహయోగం యొక్క 1000 అడుగులు బాబావి. దీన్నే బాబా హిమ్మతే బచ్చే మదదే ఖుదా అని అంటారు. అంటే మీరు ధైర్యంతో ఒక్కటి చెయ్యండి, 1000 రకాలుగా నేను చేయిస్తాను మీ ద్వారా అంటారు. ఈరోజు స్వమానము: నేను నిరాకారి అలంకారి ఆత్మను. నిరాకారి ఆత్మకు ఏం అలంకరణ పెడతారు? ఆత్మను అలంకరించాలి అంటే ఏం చెయ్యాలి? అన్ని గుణాల ధారణ చెయ్యాలి. అదే ఆత్మకు అలంకారం. ఓం శాంతి. प्यारे